జాతీయ జెండాను ఎగురవేసి జగన్కు వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా జాతీయ జెండా ఎగురవేసిన పవన్ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. అపర ఖాళీ అంటూ ఇందిరాగాంధీని గుర్తు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ₹2 కిలో బియ్యం వంటి పథకం తెచ్చిన ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో అన్నా క్యాంటీన్లను ప్రారంభించి ₹5కే భోజనం పెట్టే పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పుకొచ్చారు. ప్రజా సంపదను దుర్వినియోగం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణించిందని, స్కూలుకు వెళ్లిన సుగాలి ప్రీతి ఇంటికి రాలేదని, ఇలాంటివి కోకొల్లలో జరిగాయని, గతంలో ప్రభుత్వాలపై ఎంత ఒత్తిడి తెచ్చినా ఈ సమస్యలను అప్పటి ప్రభుత్వ పెద్దలు గాలికి వదిలేశారని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. వేలాది మంది మహిళల మిస్సింగ్ కేసును గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము ప్రతిపక్ష నాయకుడిగా. కానీ ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించడానికి ముందడుగు వేయలేదు. ఇలాంటి దారుణాలు ఎన్నెన్నో జరిగాయి. అవన్నీ మాట్లాడుకుంటూ పోతే ఈ రోజంతా కూడా సరిపోదు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి, ఎక్కడా రాజీ పడకూడదని కోరారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి విచ్చలవిడిగా మాట్లాడితే సీరియస్గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిల గురించి అవాకులు చెవాకులు పేలితే కఠినంగా శిక్షిస్తామని, కుల మతాలు పార్టీలకు అతీతంగా శిక్షలు ఉండబోతున్నాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దేశ సంరక్షణ బాధ్యతని ప్రజలు తమ భుజస్కంధాల మీదకి ఎత్తుకున్న రోజే సామాజిక న్యాయం, సమాంతర న్యాయం అనేటివి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ప్రజలు దేశ రక్షణని కొంతమంది వ్యక్తుల చేతిలో పెట్టి వారే దేశాన్ని కాపాడతారు అని చేతులు ముడుచుకొని ప్రజలు కూర్చుంటే ప్రజల్ని అమ్ముకు తినే రాజకీయ నాయకులు తయారయ్యారు ప్రస్తుత సమాజంలో. చేతిలో చిల్లర పెట్టి జీవితాలని లాగేసుకుంటే రాజకీయ నాయకులు ఎక్కువైపోయారు రోజు రోజుకి. ప్రజలు మేల్కొని దేశభక్తితో వ్యవహరించాల్సిన సమయం ఇదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి వికసిత భారత్ 2047కి అనేక ప్రణాళికలు వేశారన్నారు. ఆయన సారథ్యంలోనే దేశం ముందుకు వెళ్ళగలదని, దేశం అభివృద్ధి చెందిన భారత్గా మారగలదని ఆయన విశ్వసించానన్నారు. గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. శేషాచలం అడవుల్లో కొట్టేసిన ఎర్రచందనం కర్ణాటకలో అమ్ముకుంటున్నారని ఫైర్ అయ్యారు.